కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు రాజ్నాథ్ హాజరవుతారు. పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాజ్నాథ్కు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ సంతోష్. ఇప్పటికే రేపు జరిగేటువంటి పెరేడ్ గ్రౌండ్లో నిర్మించేటటువంటి విమోచన కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో రాజ్నాథ్ సింగ్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా కూడా పలువురు ఆ యొక్క రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని కూడా ప్రస్తుతం రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రిసీవ్ చేసుకున్న కార్యక్రమం అంతా కూడా ఇప్పుడే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎగ్జిట్ గేట్ ద్వారా కూడా ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ కూడా బయటకి బయలుదేరుతున్నారు. అయితే కోల్కతా నుంచి సుమారు 2 గంటల పాటు ప్రత్యేక విమానంలో జర్నీ చేసినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా ఇంతకుముందే కేవలం కొద్ది క్షణాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అక్కడ ఏర్పాటు చేసినటువంటి వీటికి కూడా చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ప్రత్యేక వాహనంలో కూడా అభివాదం చేసుకుంటూ రాజ్నాథ్ సింగ్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా రేపు జరిగేటటువంటి పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటటువంటి విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా రాజ్నాథ్ సింగ్ వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం సుమారు 8:55 ఐటీసీ హోటల్ నుంచి కూడా నేరుగా పరేడ్ గ్రౌండ్ కి బయలుదేరుతారు. అక్కడ సుమారుగా 2.5 గంటల పాటుగా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా అక్కడ తన అభివాదం చేస్తూనే తన స్పీచ్ కూడా ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత కూడా నేరుగా జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు రాజ్నాథ్ సింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అలాగే ముఖ్య నేతలంతా కూడా బేగంపేట్కి చేరుకొని ఘన స్వాగతం కూడా పలికారు. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరి నేరుగా అటు ఐటీసీ కాకతీయ కూడా చేరుకోబోతున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.